తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ పోరు పీక్కు చేరిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉన్నత విద్యా సంస్థలన్నీ కూడా 3వ తేదీ నుంచి బంద్కు వెళ్లాలని నిర్ణయించాయి. దీని మీద మనతో మాట్లాడేందుకు ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ యొక్క ఫెడరేషన్ చైర్మన్ రమేష్ గారు ఉన్నారు. సార్, ఏంటి మీరు గత దీపావళి నుంచి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు ఫీజు రియంబర్స్ కోసం. మీరు ఒక అల్టిమేటం జారీ చేశారు, మీ డెడ్ లైన్ కూడా ముగిసింది కదా, ఏం నిర్ణయించారు? 3వ తారీఖు నుంచి బంద్ ఉంటుందా? ఏం చేయబోతున్నారు? మేము ప్రభుత్వానికి ఇప్పటివరకు ఎప్పుడు కూడా అల్టిమేటం అని ఎప్పుడు ఇవ్వలేదు. మేము ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా వేడుకుంటున్నాం. కళాశాలన్నీ దుస్థితిలో ఉన్నాయి, కళాశాలను ఆదుకోండి. 10,000 కోట్ల రూపాయల డ్యూస్ ఉన్నాయి, ఒక 1,000 కోట్ల రూపాయలు అంటే 10% ఇవ్వండి అని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. ఆ వేడుకునే దాంట్లో 600 ఇస్తామని 300 ఇచ్చారు. అంటే 3% ఆఫ్ ద మొత్తం స్కాలర్షిప్ డ్యూస్ వాళ్ళు ఇచ్చారు. దానివల్ల కళాశాలకు ఏ రకమైనటువంటి లాభం జరగలేదు. అధ్యాపకుల కుటుంబాలన్నీ వాళ్ళ రోడ్డు మీద ఉన్నాయి. నాన్ టీచింగ్ స్టాఫ్ పిల్లలు స్కూల్కి పోవాలన్న కష్టం ఉంది. స్కూల్ వాళ్ళని పంపిస్తున్నారు. 90% ఆఫ్ ద ఫ్యాకల్టీ రెంటెడ్ హౌస్లో ఉన్నారు. ఓనర్స్ ఖాళీ చేయమని చెప్తున్నారు. వీళ్ళు వచ్చి మమ్మల్ని ఎవ్రీడే కన్నీళ్ళు తప్ప కళాశాలల్లో ఏమీ లేదు. ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వం దయతలిచి మాకు ఇవ్వమని మేము అడిగితే మీకు ఇవ్వడం తర్వాత అని చెప్పేసి విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్ ఏదైతే చేశారో అది అత్యంత క్రూరమైనటువంటి ఆలోచన. ఇటువంటి ఆలోచన ప్రభుత్వానికి మరి కేసీఆర్ దగ్గర అద్దెకు తెచ్చుకున్నారా ఏమో తెలియదు. సో కేసీఆర్ లాగా ఎలాగైతే చేసేసి కళాశాలను మోసం చేశాడో కేసీఆర్, అలాగే ఈ ప్రభుత్వం కూడా కళాశాలను మోసం చేద్దామని అనుకుంటుంది. దసరాకు ముందు మిమ్మల్ని డిప్యూటీ సీఎం పిలిచి మరీ చర్చలు జరిపారు, ఇస్తామని హామీ ఇచ్చారు. జరిపి 1,200 కోట్ల రూపాయలు ఇస్తా అని, 1,200 కోట్లలో 600 దసరాకి ఇస్తా అని 300 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయినా కూడా కళాశాలలు సార్ అప్పుడు ఇవ్వలేదు, మీకు ఏం కష్టం ఉందో దీపావళికి మీరు ఇస్తామన్నారు. ఈ 300 కూడా అక్కడ కలిపేసి 900 crores ఇవ్వమని చెప్పేసి మేము వేడుకున్నాము. కానీ ఎప్పుడు వెళ్ళినా కూడా కళాశాలలకు ఎంత పెద్ద పట్టించుకోకపోవడము, ఫలానా ఒక డేట్ ఈ రకంగా చేస్తామని చెప్పడము, ప్లస్ ఇంకోటి మేము ఏమన్నామంటే నెక్స్ట్ ఏదైతే ఉన్నాయో రిమైనింగ్ 9,000 crores ఏదైతే ఉన్నాయో వాటికి ఒక క్యాలెండర్ మీరు డిక్లేర్ చేయమని, ఒక రోడ్ మ్యాప్ ఇవ్వమని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని వేడుకున్నాం. అయినా కూడా ప్రభుత్వంలో చలనం లేదు. కళాశాలలు మేము 3వ తారీఖు నుంచి బంద్ డిక్లేర్ చేస్తామని మేము చెప్పాము. బంద్ డిక్లేర్ చేస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు విజిలెన్స్ ఇన్స్పెక్షన్ అని చెప్పేసి కౌంటర్ అటాక్ లాగా ఒక ప్రభుత్వం పెద్దన్నలాగా వ్యవహరించేది పోయేసి ఒక డిక్టేటరిజంతో ఒక కళాశాలను భయభ్రాంతులకు ఏదైతే గురి చేస్తున్నాయో దానివల్ల ప్రభుత్వానికే నష్టం తప్ప కళాశాలకు ఏముండదు. సో కళాశాలలో 3వ తారీఖు నుంచి ఏదైతే బంద్ చేస్తున్నాయో నిరవధిక బంద్, రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, లా కాలేజెస్, ఎంబీఎంసీ కాలేజెస్, బీఎడ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అన్ని సెక్టర్లు ఉన్నటువంటి కళాశాలలు ఈరోజు 3వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అనేది చేశాము. కన్సర్న్డ్ యూనివర్సిటీస్ని కూడా రిక్వెస్ట్ చేశాము. ఏదైనా యూనివర్సిటీ ఎగ్జామ్స్ ఉంటే పోస్ట్పోన్ చేసుకోమన్నాం. ఇంటర్నల్ ఎగ్జామినేషన్స్ అన్ని కళాశాలలు ఆల్రెడీ పోస్ట్పోన్ చేశాయి. కళాశాలల్లో అన్ని తాళాలు ఉంటాయి. ఈ బంద్ కార్యక్రమం ఏదైతే అనుకుంటామో ఈ బంద్లో 6వ తారీఖు రోజు హైదరాబాద్లో 1 లక్ష నుంచి 2 లక్షల మంది అధ్యాపకులతోని ఇతరతర సిబ్బందితోని కళాశాల మీటింగ్ ఇక్కడ ప్రభుత్వానికి దగ్గరగా వస్తే కనీసం అర్థమవుతుందని చెప్పేసి హైదరాబాద్లో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. 11th రోజు ఆర్ 10th రోజు ఏదైతే ఉందో 10 లక్షల మంది విద్యార్థులతోనే హైదరాబాద్లో మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. ఈ 2 మీటింగ్స్ ద్వారా ప్రభుత్వానికి ఇంకా దగ్గరగా వచ్చి మాకు ఇంత కష్టాలు ఉన్నాయని చెప్పే ఉద్దేశమే తప్ప ఈరోజు కళాశాలలు ప్రభుత్వాన్ని నిలదీసేటందుకు కాదు అని చెప్పేసి ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాలు 2021-22 నుంచి ఏదైతే కేసీఆర్ పాపం మూటగట్టుకున్నాడో కళాశాలకు డబ్బు ఇవ్వకుండా దాన్ని ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తూ మళ్ళీ కేసీఆర్ చేసినటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన లాంటి ఏదైతే విజిలెన్స్ కమిషన్ ఏదైతే అందో ఈ ప్రభుత్వం కూడా దాన్నే కాపీ కొట్టేసి ఈరోజు ఏదైతే కళాశాలల మీద రుద్దాలని అయితే ప్రయత్నిస్తుందో అది 100% జరగనీయము. కళాశాలకు ఆదుకోవాలని చెప్పేసి ఈరోజు మనసు మార్చుకొని కళాశాలలు ఆదుకోవాలని చెప్పేసి ఈ రోజుకైనా కూడా ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం. విజిలెన్స్గా ఆదేశాలు చేశారు, ఇప్పటికే కాలేజీలలో విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయా? విజిలెన్స్ దాడుల మీద మీరు ఏమైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందా? భయభ్రాంతులుగా ఏమైనా పడుతున్నారా? సార్ ఈరోజు విజిలెన్స్ దాడులు ఏదైతే ప్రభుత్వం అంటుందో, విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్ ఏదైతే అంటుందో మేము ఇప్పటికే చెప్తాము. ఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ అధికారులు 4-5 కళాశాలలకు 400 కోట్లు ఎంత % కమిషన్ తీసుకొని ఏదైతే ఇచ్చారో మిగతా కళాశాలనంతా రోడ్ల మీద పెట్టి దాని మీద కూడా విజిలెన్స్ కమిషన్ జరగాలి, ఇన్స్పెక్షన్ అని చెప్పేసి మేము అంటున్నాం. ఏ కళాశాలకు మిగతా కళాశాలకు పట్టింపు లేకుండా ఒక యూనిఫామ్ పాలసీ లేకుండా దొడ్డిదారున ఏ కళాశాలకు ఇచ్చాయో అటువంటి ఫ్రాడ్యులెంట్ జరిగినటువంటి ఆఫీసర్స్ను సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం.
ఈరోజు చీఫ్ సెక్రటరీ పొజిషన్లో కూర్చున్నటువంటి రామకృష్ణారావు గారు తన ఫైనాన్స్ సెక్రటరీగా ఉన్నప్పుడు 100 కోట్ల రూపాయలు 4 కళాశాలలకు ఏ రకమైన ఆలోచనతో ఇచ్చారు. తనకు అత్యంత ప్రేమ ఈ కళాశాలల మీదనే ఎందుకు కలిగింది, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా కళాశాలల మీద ఎందుకు కలగలేదు అని చెప్పేసి కూడా మేము దాని విషయంలో కూడా విజిలెన్స్ ఇన్స్పెక్షన్ జరగాలి అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎవరైతే 60 నుంచి 65 మంది తహసీల్దార్లు దాన్ని దొంగ సర్టిఫికెట్ ఏదైతే ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఇచ్చి 1000 కోట్లకు పైన ప్రభుత్వ ఖజానాకి ఏదైతే తూట్లు పడుతున్నాయో ఆ 1000 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగినటువంటి తహసీల్దార్ల మీద కూడా విజిలెన్స్ ఇన్స్పెక్షన్ జరగాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఇవన్నీ కూడా విజిలెన్స్ ఇన్స్పెక్షన్లో భాగమైతే మేము కూడా విజిలెన్స్ ఇన్స్పెక్షన్స్ వెల్కమ్ చేస్తాము, ఏ రోజైనా కండక్ట్ చేస్తాము. ఈరోజు డబ్బు అడిగిన ప్రతిసారి ప్రభుత్వం ఏదైనా కూడా ఒకసారి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్షన్ అన్నారు, ఒకసారి విజిలెన్స్ ఇన్స్పెక్షన్ అన్నారు. ఈరోజు కూడా విజిలెన్స్ ఇన్స్పెక్షన్ ఏదైతే అంటున్నారో మేము దేనికైనా వెనకాడము. కానీ ప్రభుత్వం దగ్గర రియల్గా నిర్దిష్టమైన సమాచారం ప్రభుత్వం దగ్గర కూడా ఉంది. ఎందుకు ఆఫీసర్స్ కొన్ని కళాశాలకు ఇచ్చారు, ఎందుకు తహసీల్దార్లు దొంగ సర్టిఫికెట్స్ ఇచ్చారు, 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఖజానా లాస్ అవుతుంటే కూడా ఎందుకు అంటున్నారు. మేము థర్డ్ పార్టీగా ఉండి మీరు డబ్బు ఇవ్వకుండా కూడా విద్యార్థులకు బాధ పెట్టకుండా ఈరోజు కళాశాలలు బాధపడుకుంటూ బంగారము పుస్తలు కూడా కుదవబెట్టేదైతే ఈరోజు కళాశాలలో యజమానులు ఏదైతే పైసలు తెచ్చి కళాశాల నడుపుతున్నారో వారిని ఇంకా భయభ్రాంతిలో గురిచేసి ఆ కళాశాలకు వచ్చే డబ్బును ఎగ్గొట్టాలని అయితే ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కూడా అయిపోతాయి. కాబట్టి ఇప్పటికైనా ఈ దుర్మార్గపు ఆలోచన బంద్ చేసుకొని కళాశాలకు స్కాలర్షిప్ ఇమ్మీడియట్గా రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలి. ఒక మంచి ఉద్దేశంతో చెప్పేసి మీకు మంచి ఉద్దేశం కూడా కలవాలని భగవంతుని కూడా మేము ప్రార్థిస్తాం. చివరిగా ఒక్కటి చెప్పండి, మీరు కార్యాలయ బంధుకు నిర్ణయం తీసుకున్నారు, విద్యార్థులు వాళ్ళ క్లాసెస్ నష్టపోతారు, రేపు పొద్దున ఎగ్జామ్స్కి ఇబ్బంది అవుతుంది, సిలబస్ కవర్ చేయలేని పరిస్థితి రావచ్చు, దీనికి విద్యార్థులకు కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఏం చెప్తారు మీ కాలేజీలో రిప్రజెంటేటివ్? ఈరోజు ఇటువంటి పరిస్థితి వచ్చటానికి కారణం 15 రోజుల ముందు మేము నోటీస్ ఇచ్చాము. ఆ రోజు ప్రభుత్వం ఆలోచించలేదా విద్యార్థుల భవిష్యత్తు నష్టపోతుందని? 5 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం డబ్బు ఇవ్వకుండా కూడా విద్యార్థుల భవిష్యత్తును అయితే కాపాడుకుంటూ వచ్చాము. ఇక మాకు శక్తి లేదు, మేము నడిపేటువంటి పరిస్థితి లేదు. కళాశాలలో అటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ తగ్గిపోతుంది, చీపురు కొనటానికి కూడా కళాశాలలో డబ్బు లేనటువంటి పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈరోజు ఏదైతే ఒక విద్యార్థులకు జరిగిన అసౌకర్యానికి విద్యార్థులు తల్లిదండ్రులు మమ్మల్ని క్షమించమని, ఇది ప్రభుత్వాన్ని నిలదీయమని, ఆ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమంలో మేము హైదరాబాద్లో మీటింగ్ పెట్టాము, విద్యార్థుల మీటింగ్ 10 లక్షల మందితోని. ఆ రోజు మీ వాయిస్ ద్వారా ప్రభుత్వానికి తెలియజెప్పండి, ప్రభుత్వం స్కాలర్షిప్ ఇచ్చేది కళాశాలకు కాదు, మాకు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు, మాకు ఇచ్చినా కూడా మీరు ఇవ్వకుండా కళాశాలలు నడుపుతున్నాయి, మమ్మల్ని ఆదుకున్నాయి, మమ్మల్ని మంచి జాబ్స్ వచ్చేటట్టు చేశాయి అని చెప్పేసి మీరు ప్రభుత్వాన్ని నిలదీసటానికే హైదరాబాద్కు దగ్గరలో అయితే వాళ్ళకు చెవులు వినిపిస్తాయని చెప్పేసి మేము ఏదైతే చెప్పదలుచుకున్నాము. మా వల్ల ఏదైతే అసౌకర్యాలు ఎవరికి కలిగినా కూడా మేము రాష్ట్ర ప్రజలకు విద్యార్థులకు ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పుకుంటూ ఈ కళాశాల బంద్ నిరవధికంగా జరుగుతుందని, కళాశాలల బంద్ నిరవధికంగా ఏదైతే జరుగుతుందో యాక్టివిటీస్ ఏదైతే కళాశాలలు ఏదైతే డిసైడ్ చేశాయో, ఇటు అధ్యాపకుల మీటింగ్ హైదరాబాదులో, స్టూడెంట్ 10 లక్షల మంది విద్యార్థుల మీటింగ్ హైదరాబాదులో, లోకల్గా కలెక్టర్సు ఎమ్మెల్యేస్ ఇంకా ఇతరత్ర కార్యక్రమాలు ఏదైతే లోకల్గా ఏదైతే జరగాలో అవన్నీ కూడా నిర్విఘ్నంగా జరుగుతాయని, వీటన్నిటికీ అందరూ తోడ్పాటును అందించాలని చెప్పేసి ప్రార్థిస్తూ మేము కళాశాలల బంద్ డిక్లేర్ చేస్తున్నాం. అది మనం చూడొచ్చు, ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకోలేదు కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఈ సమ్మెకి వెళ్లాల్సి వస్తుంది. విద్యార్థులు కలిగేటువంటి అసౌకర్యాలు అన్నీ కూడా శక్తి వంచన లేకుండా ఇన్నాళ్ళు డబ్బులు లేకపోయినా నడిపించాము, కానీ ఇక శక్తి లేదు కాబట్టికే ఇలా మూసేసి కాలేజీలు నిరసన తెలియజేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి ప్రజలు విద్యార్థులు తల్లిదండ్రులు అర్థం చేసుకోవడంతో పాటు ప్రభుత్వం కూడా ఇప్పటికైనా దిగి వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ కూడా ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య డిమాండ్ చేస్తూ ఉంది. కెమెరామెన్ వెంకట్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.